వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పత్తి వద్దు, పప్పు దినుసులు ముద్దు, మిర్చి పండించండి, క్వింటాల్కు 10,000 రూపాయలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. పత్తి రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. పత్తికి గిట్టుబాటు ధర లేదు. పత్తి పండించే రైతులు పురుగుల మందులు దాగి చచ్చిపోతున్నారు. కాబట్టి పప్పు దినుసులు, మిర్చి పండించండి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే విజ్ఞప్తి చేయడం జరిగింది. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు పదే పదే తెలంగాణ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఉద్యమ సందర్భంలో ప్రతి తండా, ప్రతి గ్రామం, ప్రతి గూడెం తెలంగాణ నలుమూలల్లో తిరిగొచ్చిన తెలంగాణ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇక్కడి రైతులకు ఏమి కావాలనో నాకున్నంత అవగాహన ఈ రాష్ట్రంలో ఇంకెవరికీ లేదు. కాబట్టే దళితుని ముఖ్యమంత్రి చేద్దామనుకున్నా కానీ అవగాహన ఉన్నవాళ్ళు లేరు. నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే అవగాహనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా. రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఏమి పండిస్తే లాభసాటిగా ఉంటుందో నేను ఒక ప్రయోగం చేసుకుంటూ గజ్వేల్లో ఎకరాకు 1 కోటి రూపాయల పంట పండించిన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వారి గురించి వారు గొప్పలు చెప్పుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. వారి కొడుకు సెల్ఫీలు దిగినా, చంద్రశేఖరరావు గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా ప్రజలకు పెద్దగా నష్టం లేని విషయం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పత్తి పండించొద్దు, పప్పు దినుసులు, మిర్చి పండించండి, 10,000 రూపాయలకు క్వింటాల్ కొంటా అని చెప్పడంతో అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతులకు విస్పష్టమైన హామీ ఇవ్వడంతో అప్పటి వరకు అప్పులలో మునిగి తేలుతున్న రైతులు, ఆత్మహత్యలతో చితికిపోతున్న కుటుంబాలందరూ కూడా ముఖ్యమంత్రి గారి మాట వింటే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పి పప్పు దినుసులతో పాటు మిర్చి రైతులు మిర్చి పండించారు. ఈనాడు పండించిన మిర్చి గత సంవత్సరం 10 నుంచి 12,000 క్వింటాలు అమ్ముడుపోయిన మిర్చి ఈ సంవత్సరం 2,500-3,000 రూపాయలకు ధర పడిపోయింది. దీనికి సంబంధించి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మిర్చి పండించిన రైతులను కానీ, కందులు పండించిన రైతులను కానీ, పసుపు పండించిన రైతుల సమస్యలను పదే పదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి కందులకు 10,000 రూపాయలు, మిర్చికి కనీసం 8,000 రూపాయలన్న మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిందిగా ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టడం జరిగింది. చివరాఖరికి ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రసార సాధనాల ఒత్తిడి మేరకు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి పడేసి ఈ బరువంతా మేము కేంద్ర ప్రభుత్వం తలకాయ మీద పెట్టేసినాం, కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు మాకు ఇస్తే తప్ప రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వము అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులెత్తేయడం జరిగింది. మేము ఆనాడు అడిగిన మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఉన్న ఈ రాష్ట్రం, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం, 85% ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. కనీసం 1,000 కోట్ల రూపాయలతోటి ఈ రైతులకు పండించిన మిర్చికి కనీస మద్దతు ధర 8,000 రూపాయల క్వింటాలాగా మీరు కొనుగోలు చేస్తే రైతుల బ్రతుకులు బాగుపడతాయి. పెట్టుబడి నష్టం రాకుండా, వ్యవసాయంలో లాభం రాకపోయినా సరే అప్పులు తెచ్చి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వండి అని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు రైతుల కష్టాలను పక్కన పడేసి వాళ్ళ పార్టీల ప్లీనరీలను, వాళ్ళ పార్టీ సమావేశాలను వాళ్ళు ఉత్తుత్తి కూలీలుగా నటించి కోట్ల రూపాయల వసూళ్ల కార్యక్రమానికి పడ్డారు తప్ప ఏ ఒక్క రోజు కూడా 17 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం 18 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి ఏ ఒక్క మార్కెట్ యార్డును కూడా సందర్శించలేదు. ప్రభుత్వం ఈ రకంగా ఒంటెద్దు పోకడలతో పోతుంటే మార్కెట్లలో ఉన్న వ్యాపారవేత్తలు, దళారులు కుమ్ముక్కైపోయి మార్కెట్ యార్డులకు, అటు యనమాముల మార్కెట్ కావచ్చు, ఖమ్మం మార్కెట్ కావచ్చు, ఒక్కొక్కసారి 3-4 రోజులు సెలవులు ప్రకటించి లక్షల కొద్ది బస్తాలలో మిర్చి అక్కడికి చేరుకున్న తర్వాత రైతు ఉదయం వచ్చి అమ్మేసుకొని సాయంత్రం ఇంటికి పోదామని వస్తే 4-5 రోజులు పస్తులు మార్కెట్లలోనే పండుకునే పరిస్థితి వచ్చింది. 4-4.5 వేలకు అమ్ముడుపోయే ఈ మిర్చి 4-5 రోజులు సెలవులు ప్రకటించడంతో
దళారులు వ్యాపారస్తులు కుమ్ముక్కైపోయి 2,500 రూపాయలకు మాత్రమే అడగడంతో ఆవేశంతో ఆవేదనకు లోనైన రైతుల ఆగ్రహం కట్టలు దిగి ఖమ్మం జిల్లాలో నిరసన తెలపడం జరిగింది. ఖమ్మం మార్కెట్ యార్డులో నిరసన తెలిపిన రైతులు మూతికి ముసుగేసుకొని వచ్చిండ్రు. వాళ్ళందరూ రౌడీలే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని చెప్పి మార్కెటింగ్ శాఖ మంత్రితో పాటు ఆ జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. విపక్షాలకు పిచ్చి పట్టిందనే హెడ్లైన్లో గుమస్తా తెలంగాణలో రాసుకున్న వార్త ఇది. ఇందులో ప్రధానంగా వారు చేసింది, వారి ఆరోపణ, ఖమ్మం మార్కెట్లో ఒక్కరు కూడా దాడిలో పాల్గొన్నది రైతులే ఒకవేళ ఉంటే ఆ రైతుల కాళ్ళు మొక్తా వాళ్ళందరూ రౌడీలే అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన ఇది. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దాడి చేసింది రాజకీయ పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ రౌడీలే అని చెప్పి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే రైతుల ఆవేదనతో నిరసన తెలిపితే రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వాళ్ళకు సహాయాన్ని సహకారాన్ని అందించి ఖమ్మం మార్కెట్ యార్డులో దళారులు వ్యాపారవేత్తలు కుమ్ముక్కై రైతుల కడుపు కొడుతుంటే, పొట్ట కొడుతుంటే, కడుపు మండిన రైతులు నిరసన తెలిపితే మిర్చి బస్తాలుగా అక్కడేసి తగలబెడుతుంటే ఇది రైతు కడుపు మంటగా చూడకుండా రైతులను రౌడీలుగా చిత్రీకరించి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులను అవమానించడం జరిగింది. ఇదొక్క భాగమైతే అక్కడ జరిగిన చెదురుమదురు సంఘటనలను అడ్డం పెట్టుకొని 120B లాంటి కుట్రపూరితమైన రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి రైతులను రాజద్రోహులుగా చిత్రీకరించి 11 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అందులో మా పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య గారిని పక్కన పెడితే 10 మంది ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు, అందులో కొంతమంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఆ 10 మందిలో 7 మంది గిరిజనులే, తండాలలో చిన్న తండాలలో మారుమూల పల్లెలలో ఉన్న గిరిజన రైతులే 7 మంది ఉన్నారు. అందులో ఒక్కరు కూడా మోతుబరి రైతు లేరు. ఒక రైతు అయితే శ్రీనివాస్ అని, తన భార్య డిగ్రీ చదువుకున్నది, ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే డ్రాయింగ్ టీచర్గా ట్యుటోరియల్లో చేరాలని చెప్పి పండించిన మిర్చి అమ్మితే ఆ డబ్బులతో ట్యుటోరియల్లో తన భార్యను చేర్చుకుంటే పట్టభద్రుడైన శ్రీనివాస్ అనే గిరిజన విద్యార్థి, పట్టభద్రురాలైన శ్రీనివాస్ భార్య ట్యుటోరియల్లో చేరడానికి పండించిన పంటను అమ్ముకొని ట్యుటోరియల్లో చేరడానికి ముందుకు వస్తే రౌడీలుగా ముద్ర వేసి వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది. మేము ఆ కుటుంబాలను పరామర్శించడానికి పోయినాం. ప్రభుత్వం పోలీసుల చేత టీఆర్ఎస్ కార్యకర్తల చేత నిరసనలు తెలుపుతూ అరెస్టులు చేస్తూ అడ్డగిస్తున్నా కూడా ఆ కుటుంబాలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి ఇండ్లను సందర్శించడం జరిగింది. ఈ రెక్కాడితే గాని డొక్కాడని ఈ రైతులను 10-15 రోజులు కుటుంబ యజమానులు జైల్లో ఉంటే ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగా ఉంటుందన్న ఆలోచనతోటి నామ నాగేశ్వరరావు గారి ట్రస్ట్ ద్వారా ప్రతి రైతుకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా న్యాయ సహాయం కూడా, వాళ్ళకు సంబంధించిన బెయిళ్ల కోసం కూడా న్యాయవాదులను నియమించి నాడు బెయిల్ ఇప్పించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. అలాంటి తెలుగుదేశం పార్టీని తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు ఈ పార్టీ కార్యకర్తలను రౌడీలను తీసుకొని వచ్చి సండ్ర వెంకట వీరయ్య గారు ఖమ్మం మార్కెట్ యార్డు మీద దాడి చేసిండ్రు. మీరు అందులో ఒక్క రైతు ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళకు మొక్తా, వాళ్ళ కాళ్ళకు దండం పెడతా అని చెప్పారు. నేను ఈరోజు అడుగుతున్నా, నిన్న ఖమ్మం జిల్లా పోలీసులు ఇటు హరీష్ రావు గారు అటు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గం మొత్తం వాళ్ళు రైతులు కాదు రౌడీలు అనడంతో వాళ్ళ మీద 120B అంటే కుట్రపూరితమైన నేరంతో కూడుకున్న ఆలోచన విధానంతో దాడులు చేసిండ్రు. కాబట్టి ఇది తీవ్రమైన నేరంగా పరిగణించిన కేసులు పెట్టిండ్రు. కాబట్టి పోలీసులు వాళ్లకు జైల్లో నుంచి కోర్టుకు హాత్కడీలు వేసి తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు యథా రాజా తదా పాలన అన్నట్టుగా రౌడీలుగా ముద్ర వేసి మంత్రులుగా మాట్లాడడంతో కింది స్థాయి అధికారులు కూడా వాళ్ళని రైతులుగా కాకుండా రౌడీలుగా చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళని అరెస్టు చేసినాకైనా మేము పూర్తి వివరాలు బయటపెట్టినాం. 10 మందిలో 6 మంది టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలను వాళ్ళ యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్న ఆధారాలను కూడా ఖమ్మం వెళ్ళి వాళ్ళ ఇండ్ల దగ్గర సేకరించి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పాస్బుక్లు, వాళ్ళ పట్టాదారు
పుస్తకం వివరాలు కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి భూమి ఉందో వ్యవసాయం చేసిందో కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతు మీద కూడా చిన్న కేసు కూడా రాస్తా రోకో లాంటి చిన్న చిన్న కేసులు కూడా వాళ్ళ మీద లేవు. మొట్టమొదటిసారి వాళ్ళ మీద ఈ కేసులు పెట్టినరు. వాళ్ళు నికార్సైన రైతులు, ఖమ్మం జిల్లా బిడ్డలు, మిర్చి పండించిన రైతులు. ముఖ్యమంత్రి మాట మీద పత్తి పండించకుండా మిర్చి పండించి మిర్చికి గిట్టుబాటు ధర రావాలని ఖమ్మం మార్కెట్ యార్డులోకి వచ్చి గిట్టుబాటు ధరని ఇవ్వండి అని చెప్పి అడిగి అక్కడ అందరు రైతులు నిరసన తెలుపుతున్నప్పుడు అందులో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు తప్ప ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పి ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మేము చీఫ్ సెక్రటరీ గారిని సమయం అడిగినాం ఈ వివరాలన్నీ ఇద్దామని. వారు అందుబాటులో లేరు. డీజీపీ సమయాన్ని అడిగినాం, వారు అందుబాటులో లేరు. మంత్రులు అసలు అపాయింట్మెంటే ఇస్తలేరు. మరి మేము క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళు రౌడీలు కాదు, వాళ్ళు రైతులు, బేషరతుగా వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పండి, సంపూర్ణమైన వివరాలు అందించడానికి పోతే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే మకాం, డీజీపీ ఢిల్లీలోనే మకాం, చీఫ్ సెక్రటరీ ఢిల్లీలోనే మకాం, కార్యాలయాలన్నీ కూడా వెలవెలబోతూ మొత్తం సెలవులు ప్రకటించినట్టుగా, క్రాప్ హాలిడే ఇచ్చినట్టుగా, పరిపాలనకు హాలిడే ఇచ్చి వీళ్ళందరూ ఢిల్లీకి మకాం మార్చిండ్రంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ మీరు సీసీ ఫుటేజీలలో ఎవరెవరు దాడులు చేసినో వాళ్ళందరి వివరాలునే వాళ్ళు రౌడీలే అని చెప్పిండ్రు కదా, ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ వివరాలను బయట పెడతలేరు తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు రైతులు కాదు రౌడీలు అన్నారు కదా, నిన్న మీరు చిన్న అధికారులను కింది స్థాయి పోలీసు సిబ్బందిని శిక్షించడానికి వాళ్ళు రైతులు వాళ్లకు బేడీలు వేయడం తప్పు, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామన్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు రేపు ఈ రాష్ట్రానికి వస్తున్నా అంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు ఎప్పుడొస్తారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ వారు వస్తే మొట్టమొదట మంత్రుల మీద విచారణకు ఆదేశించాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయినా పర్వాలేదు, లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తితోనైనా అసలు మంత్రులు బాధ్యతారహితంగా సమాచారం ఉన్నా పక్కదో పట్టించే విధంగా లేదా సమాచార లోపంతో మాట్లాడినరా ఏం సంగతో తేలాలే. ఈ రాష్ట్రంలో ఇవాళ రైతులకు హాత్కడీలేసి రైతులకు బేడీలేసి కోర్టుకు తీసుకొచ్చిందంటే దీంట్లో అత్యంత కీలకమైన బాధ్యత హరీష్ రావు గారిది, తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఆనాడు మీరు పోలీసులను సిబ్బందిని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు రైతులు కాదు రౌడీలు అని మీరు చెప్పినందుకే ఈ రోజు వాళ్ళ పట్ల అమానుషంగా ఈ రోజు పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానుషమైన నిర్ణయానికి కారణం తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఉంది. ఈనాడు రైతుల ఆగ్రహం కట్టలు దిగడంతో కప్పిపుచ్చుకోవడానికి మభ్య పెట్టడానికి కింది స్థాయి సిబ్బందిని మీరు సస్పెండ్ చేసినామని చేతులు గడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకుంటే సరిపోదు, బాధ్యతారహితంగా మాట్లాడిన ఇద్దరు మంత్రుల మీద వేటేయాల్సిందే ముఖ్యమంత్రి గారు. వేటేయడానికి నీ బంధుత్వమో నీ మిత్రుత్వమో అడ్డం వస్తే విచారణకు ఆదేశించు. విచారణకు ఆదేశించడం ద్వారా నీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నాం. లేదంటే ఈ రైతుల బేడీల వెనకాల కేసీఆర్ ప్రత్యక్షంగా ఉన్నారని మేము నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మీరు రాష్ట్రంలో లేరు, నాకు సమాచారం లేదని మీరు తప్పించుకోవచ్చు. రేపో మాపో ఎప్పుడు వస్తారో ఈ రాష్ట్రానికి వచ్చిన ఎంబడే మీరు విచారణకు ఆదేశించాలి. నీ మంత్రులు, నీ మంత్రివర్గంలో నీ సహచరులు, నీ బంధువులు, నీ మిత్రులు అనుకోబడే మంత్రులు ఇంత బాధ్యతారహితంగా రైతులను అవమానించే విధంగా ఈరోజు రౌడీలుగా చిత్రీకరించి చేతులకు బేడీలేసి కోర్టులో మీరు ప్రవేశపెట్టినరంటే రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందో ఈరోజు ఈ ఒక్క సంఘటన చాలు. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతే రాజని. అంటే మీ రాజ్యంలో రైతులందరికీ బేడీలు వేసి కోర్టుల చుట్టూ తిప్పుతారా? ఈరోజు మీరు తాయిలాలు ఇసిరి ఒకసారి రుణమాఫీ ముసుగులో, ఇంకొకసారి ఎరువులకు యూరియా కోసం 4,000 8,000 ఇస్తాం ఎప్పుడో అని చెప్పే ముసుగులో ఇవాళ పండించుకున్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నది, మోసం చేస్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ కనీసం ఇంత
అటవిక రాజ్యంలో నడిచినట్టుగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే, అమానుషంగా రైతుల మీద దాడులు చేస్తుంటే కనీసం ప్రతిపక్షాలకు అక్కడికి వెళ్ళి పరామర్శించే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిషేధిస్తున్నారంటే, నిలువరిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గం అని నేను అడుగుతున్నా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గాని, హరీష్ రావు గారు గాని, కేసీఆర్ గారు గాని రైతుల సమస్యల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల ఆయా ప్రాంతాలలో పర్యటించలేదా? మీరు పర్యటించినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు ఈ విధంగానే మిమ్మల్ని అడ్డగించునుంటే మీరు ఇవాళ నాయకులు అయి ఉండేవాళ్ళ? ఈరోజు మా మీద కాదు కక్ష, మీకు రైతుల మీద కక్ష ఉన్నట్టుంది, కక్ష సాధిస్తున్నట్టుగా ఉంది. ఈరోజు రైతులను పరామర్శించి వాళ్ళని ఆదుకుంటే రైతులు బాగుపడతారు, ప్రభుత్వం బండారం బయటపడతారని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమస్యలంతా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 2 రోజులు ఖమ్మం జిల్లాలో నిరవధిక దీక్ష చేయాలంటే అనుమతి ఇవ్వలేదు. 12, 13 తారీఖు 2 రోజులలో రైతులకు జరిగిన నష్టాన్ని, రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల తొలగింపు, రైతులకు కనీస మద్దతు ధర కోసం 2 రోజులు ఖమ్మంలో నిరసన చేపట్టి 12, 13 తారీఖు రోజు నేనే స్వయంగా రైతుల కోసం రైతు దీక్ష చేయడానికి అనుమతి పెట్టుకుంటే 10 రోజుల తర్వాత నిన్న సాయంత్రం రాత్రి 10 గంటలకు 13 రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకే అనుమతిస్తున్నామని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో 28 రాష్ట్రాలకు ఆదర్శంగా రాజకీయ విలువలను కాపాడతామన్న 29వ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ప్రతిపక్షాలకు నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందంటే ఈ రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం ఏ రకంగా సాగుతుందో, కొనసాగుతుందో ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇది రాష్ట్రం కాదు, ఇది నా రాజ్యం అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు. ఇది రాజ్యం కాదు, రాష్ట్రం. 5 సంవత్సరాల కోసం ప్రజలు నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు, ఆ కుర్చీలో కూర్చోబెట్టినరు. ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా మీ పరిపాలన సాగకపోతే ఎవరైతే నిన్ను గద్దెనెక్కించిండ్రో ఆ రైతులు, ఆ విద్యార్థులు, ఆ నిరుద్యోగులు, ఆ తెలంగాణ సమాజం నిన్ను బొందబెట్టడం ఖాయం. ఇవాళ నువ్వు అనుకోవచ్చు 5 సంవత్సరాల వరకు నన్ను ఎవరేం చేయలేరని. కానీ ఒకసారి ప్రజా ఉద్యమం అంటూ ఉవ్వెత్తున లేచినప్పుడు కాలగర్భంలో నియంతలు, రాజులు, చక్రవర్తులు కూడా కాలగర్భంలో కలిసిపోయిన కేసీఆర్, నువ్వు అంతకంటే మొనగాడివేం కాదు. నువ్వు కావాలంటే తాజాగా పాకిస్తాన్లో ముషరఫ్కి ఏం గతి పట్టిందో కనుక్కో. పాకిస్తాన్లో ఇదే విధంగా విర్రవీగిన ముషరఫ్కు ఏం గతి పట్టిందో పాకిస్తాన్లో ఒక్కసారి నువ్వు కనుక్కో కేసీఆర్. నువ్వు చరిత్రలో పుస్తకాలు చాలా చదువుతా అని చెప్తుంటావు కదా, నువ్వు గతంలో నియంతల గురించి చెప్తే అది చరిత్ర, గడిచిపోయిన చరిత్ర అంటావేమో. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పాకిస్తాన్లో ముషరఫ్ది. ముషరఫ్కి ఏం గతి పట్టిందో ఒక్కసారి కనుక్కో. కాబట్టి ఈనాడు ధర్నా చౌక్ అయితేంది, విద్యార్థుల నిరసనలు అయితేంది, యూనివర్సిటీలు అయితేంది, కళాశాలలు అయితేంది, ఎక్కడ కూడా ప్రజలకు భావ స్వేచ్ఛ లేదు. ప్రజలు నిరసన తెలుపుకునే అవకాశం లేదు. ఆవేదనలో, నష్టాలలో ఎక్కడ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ సమాజంలో వాళ్లకు మద్దతుగా కనీసం మాట్లాడడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. ఇది తీవ్రమైన పరిణామంగా పరిణమిస్తుంది. ఇది 69 తెలంగాణ ఉద్యమంలో ఆనాటి పాలకుల నియంతృత్వ పోకడల వల్ల, ఆనాటి పోలీసుల కాల్పులలో 100 మంది విద్యార్థులు చనిపోవడం వల్ల ఆనాడు మేధావి వర్గం, విద్యార్థులు, తెలంగాణ సమాజం ఇంకో దారి పట్టింది. ఆ ఇంకో దారి పడితే ఎంతో మంది నాయకులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇవాళ 69 తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు, ప్రభుత్వాల ఒత్తిడి, కాల్పులు, ప్రభుత్వ నియంత పోకడలు ఏ విధంగా ఉండెనో ఇవాళ 2017లో తెలంగాణ రాష్ట్రంలో అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు తెలంగాణ సమాజంలో విద్యార్థులు, మేధావులు 69 తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పెను మార్పులు వచ్చి ఒక గద్దర్ పుట్టుకొచ్చిండు, ఒక ముప్పాలపు లక్ష్మణరావు పుట్టుకొచ్చిండు, ఒక పటేల్ సుధాకర్ రెడ్డి పుట్టుకొచ్చిండు, ఇట్లా చాలా మంది పుట్టుకొచ్చిండు, ఒక ఆర్కే పుట్టుకొచ్చిండు, ఒక సాంబశివుడు పుట్టుకొచ్చిండు తెలంగాణ సమాజంలో.
ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకుంటున్న నియంత పోకడల వల్ల, నియంతృత్వ దాడుల వల్ల, అరాచకపు పాలన వల్ల, అవినీతి వల్ల అనుకోకుండా ఒక సాగర్, ఒక శృతి, ఒక కళ్యాణ్ మీ తూటాలకు బలై ఉండొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు తెలంగాణ వచ్చిన తర్వాత పోయినోళ్ళు. కానీ ఈనాడు తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇంకో దారి తప్ప వేరే మార్గం కనిపించడం లేదు తెలంగాణ సమాజంలో. ఇది ఖచ్చితంగా తెలంగాణ మేధావులు ఆలోచన చేయాల్సిన సందర్భము. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుకునే అవకాశం లేనప్పుడు